విషయాలన్నీ. దీంతోపాటు మీ పర్సనల్ సమస్యలు కూడా మేము పరిష్కరిస్తాం అనే ఒక ఇండికేషన్ స్పష్టంగా ఆవిడకి ఇచ్చారు. ఇప్పుడు బాలు ఆవిడ కోర్టులో ఉంది, ఆవిడేమో లీగల్ ఫైట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ వివాదం అంటే అసలు నా పర్సనల్ ఏరియాలోకి వచ్చేసి ఎలా ప్లే చేస్తారు వీళ్ళందరూ అనే ఉద్దేశంతో ఆవిడ కొంత సీరియస్గానే విషయాన్ని తీసుకున్నారు. అయితే ఆవిడికి కొన్ని ఏరియాల్లో మద్దతు రావాల్సి ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వ్యక్తిత్వ హరణము అనేది పక్కన పెట్టేస్తే పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి ధార్మిక కోణంలో గందరగోళం చేయటం అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది రైట్. ఈ శాంతి ఎపిసోడ్లో. అంటే మోరల్ యాంగిలే ఎక్కువ కనిపిస్తుంది. మోరల్ యాంగిలే, మోరల్ జడ్జిమెంట్సే పాస్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి మోరల్ వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి తప్పే చేశాడు. అంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్ని కార్నర్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టేట్మెంట్సో లేకపోతే ఆయన పొలిటికల్ ఐడియాలజీ మీదో దాని మీద విమర్శలు మానేసి ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళి ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడకూడని అంశాలు. నిజానికి అది ఒక రకంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం, చట్టాన్ని వ్యతిరేకించడం. ఎవరు కోర్టుకు వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఆ రోజున నిజానికి కోర్టుకు వెళ్ళి తేల్చుకోవాల్సిన విషయం అది కూడా. పవన్ కళ్యాణ్ మీద ఆయన చేసినటువంటి ఆరోపణలు కూడా చాలా సీరియస్గా కాన్స్టిట్యూషన్ మీద దాడేయాలి. అంటే ఆయన డివోర్స్ గురించి మాట్లాడటం, డివోర్స్ తీసుకోవటం అనే దాన్ని ఒక ధార్మిక కోణంలో నుంచి ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పదు. దాదాపు అలాంటి పని ఇప్పుడు జరుగుతోంది. దీని మీద ఆవిడ కోర్టుకు పెడితే కోర్టు ఎలాంటి డెసిషన్ చెప్తుంది, ఆవిడ ఏ అంశాల మీద కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, దీనికి సంబంధించిన వివరాలు ఎలాగో మనకి తెలుస్తాయి. అంటే కేవలం వీటి గురించి మాత్రమే మాట్లాడతారా, లేకపోతే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పర్టికులర్గా నీ భర్త ఎవరు అని నిలదీయటం అనేది దానికి లీగల్ బైండింగ్ ఏ మేరకు ఉంటుంది అనే దాని మీద ఏదైనా కోర్టు నుంచి అభిప్రాయం కోరుతారు. ఓకే, అవన్నీ అడగచ్చేమో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగానే. అవన్నీ ప్రభుత్వం కూడా బాహ్య ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది రివీల్ చేయాల్సిన 15 అభియోగాలతోటి మేము ఆ ఛార్జ్ షీట్ ఇచ్చామనే పద్ధతిలో అది హ్యూమిలియేటింగ్ ఉమెన్ కదా. ఎప్పుడైతే మీరు బయటకి రిలీజ్ చేశారో వెంటనే మీడియా డిస్కషన్ మొదలైపోతుంది, మీడియా ట్రయల్ మొదలవుతుంది. మొదలైంది సార్. పొద్దున కూడా జడ్జిమెంట్లు కొన్ని 4-5 పాస్ అయినాయి. 4-5 ఇదే ప్రాబ్లం ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొద్దున 8ంటికి జడ్జిమెంటు, 9ంటికి అరెస్టు, 10ంటికి ఏమో జైలుకి తీసుకెళ్ళడం, 11ంటికి బెయిల్ మీద బయటికి రావటం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆవిడ ఎపిసోడ్లో జరుగుతోంది. ఆవిడ మొదటి నుంచి మొత్తుకుంటోంది ఏంటంటే, బాబు ఎందుకు ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు, ఇది తప్ప వేరే గొడవలు ఏం లేవా అని మాట్లాడుతోంది ఆవిడ. నిజానికి చాలా అంశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దేవాదాయ శాఖలోనే చిల్లి గవ్వలేని ఖజానా గురించి మాట్లాడాల్సి వస్తాయి. అది